యాపిల్ సంస్థ యాక్చువల్గా ఏదైతే ఫోన్లకు సంబంధించి ఐఫోన్లకు సంబంధించి చేసుకుంటున్నటువంటి చర్య చైనా నుంచి అది యువతలకు వచ్చేస్తుండటంతో చైనా మార్కెట్లో 6వ స్థానానికి పడిపోయింది. ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఇక్కడ లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నటువంటి వేళ మనకు ఒక అదృష్టం వచ్చింది. భారత్లో ఐఫోన్ ధరలని 300 నుంచి 6000 శ్రేణిలో 300 రూపాయల నుంచి 6000 రూపాయల దాకా తగ్గించినట్టు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్ల మీద దిగుమతి సుంకాన్ని 20% నుంచి 15% తగ్గించడం వల్ల ఇది జరిగింది. యాపిల్ తాజా ధరల ప్రకారం దిగుమతి చేసుకున్న ఐఫోన్ ప్రో మోడళ్ళు 5100 నుంచి 6000 రూపాయలు చౌకైనాయి. ఇంతకుముందు యాపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధరలు వరుసగా 1,34,900, 1,59,900 ఉంటే ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మోడల్ 128 GB వెర్షన్ 1,29,800కే వస్తుంది. ఇంత ముందుతో పోలిస్తే 3.7% తగ్గింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 256 GB వెర్షన్ వచ్చేటప్పటికి 1,59,000 నుంచి దాదాపు 10% తగ్గి 1,54,000కి చేరింది. భారత్లో తయారైన ఐఫోన్ 13, 15 ధరలు 300 దాకా తగ్గినాయి. ఐఫోన్ SE ధర 2,300 తగ్గింది. ప్రారంభ స్థాయి ఐఫోన్ SE ధర 49,900 నుంచి 47,600కి చేరింది. ఓవరాల్గా ఐఫోన్ ధరలు తగ్గడం అనేది ఈ మోడీ సర్కార్ తీసుకొచ్చినటువంటి కొత్త బడ్జెట్తో సాధ్యమైంది.